జరగడానికి వీల్లేదు. మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట కుమారి గారే కొనసాగుతారు. దానికి కావాల్సినటువంటి బలం, దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో చేసిన